హాయ్ అండి, అందరికీ నమస్తే. మనం ఈరోజు ఈ వీడియోలో కాకి శకునాల గురించి తెలుసుకుందాం. ముందుగా అందరూ ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. కాకి శనిదేవుడి యొక్క వాహనము. బ్రహ్మ ముహూర్తములో ఉదయము నిద్రలేచి స్నానం చేసే ఏకైక పక్షి కాకి. సూర్యాస్తమయం తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహారం ముట్టుకోని ఏకైక పక్షి కాకి. సూర్యగ్రహణానికి ముందు తర్వాత స్నానం చేసే ఏకైక పక్షి కాకి. గ్రహణం తర్వాత గూడును శుభ్రం చేసుకునే ఏకైక పక్షి కాకి. అందుకే కాకిని కళా నిపుణుడు అని అంటారు. మనం బయటికి వెళ్ళేటప్పుడు 3 కాకులు ఒకే చోట కనబడితే అది శుభసూచికం. ఉదయం లేవగానే ఇంటి పైకప్పుపై 4 కాకులు ఒకేసారి కనబడితే అది కూడా శుభసూచికం. మనం పని మీద బయటకు వెళ్ళేటప్పుడు వెనుక నుండి కాకి అరిస్తే శుభసూచికం. మనం తినే ఆహారం చేజారి కింద పడితే అది కాకి తీసుకుపోతే మనం కోరుకున్న కోరికలు తీరుతాయి అంటారు. మనం అప్పు వసూలు చేయడానికి వెళ్ళేటప్పుడు మన తలపై కాకి ఎగురుకుంటూ వెళ్ళిపోతే అప్పు వసూలు అవుతుంది అంటారు. కాకి ముక్కుతో ఆహారం పట్టుకుని కనబడితే మనం వెళ్ళే పని జరుగుతుంది. కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మా ఛానల్ని కూడా కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కాకి ముక్కుతో ఆహారం పట్టుకొని కనబడితే మనం వెళ్ళే పని దిగ్విజయం అవుతుంది. కాకి గుడ్డు పెడుతూ కనబడితే పంట వృద్ధి చాలా ఉంటుంది. నీటితో నిండిన కుండ పైన కానీ బిందె పైన కానీ కూర్చుని కనబడితే ధనధాన్య వృద్ధి కలుగుతుంది. ఇంటి పైకప్పుపై లేదా గడ్డివాముపై సహజంగా అరుస్తూ కనబడితే ధనలాభం కలుగుతుంది. ముక్కుతో గడ్డిపోచ పట్టుకొని కనిపిస్తే ధనలాభం కలుగుతుంది. ధాన్యరాశిపై కూర్చొని కనబడితే ధాన్యాభివృద్ధి కలుగుతుంది. పందిపై కూర్చొని అరుస్తూ కనబడితే చాలా శుభసూచికం అంటారు. మన తలపై తాకుతూ వెళితే త్వరలో మనం అవమానాల పాలు అవుతాము. అలా తలపై తాకడం అస్సలు మంచిది కాదు. తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. కాకి ఇంటిపై అదే పనిగా అరిస్తే ఇంటికి ఎవరో వస్తున్నారని అర్థం. కాకి రోజు అన్నం పెడితే ఇంట్లో ఎవరు ఒకరు మృత్యుపాలు అవుతారని కొంతమంది అనుకుంటూ ఉంటారు. పూర్వం మన తాత ముత్తాతలు ఇలాంటి శకునాలు చాలా నమ్మేవారు. కానీ జనరేషన్ మారిన కొద్దీ అలాంటివి ఎవరూ పట్టించుకోవడం లేదు. అలా అని నమ్మకూడదు అని చెప్పట్లేదు. కొన్ని మంచివి ఉంటాయి, కొన్ని చెడు శకునాలు ఉంటాయి. కాకి రోజు అన్నం పెడితే ఇంట్లో ఎవరో ఒకరు మృత్యుపాలు అవుతారని కొంతమంది అనుకుంటూ ఉంటారు. అలా తెలిసి తెలియని వాళ్ళు చెప్పిన మాటలు విని ఆహారం పెట్టడం మానేయకండి. అది అపోహ మాత్రమే. ఎందుకంటే కాకికి అన్నం పెట్టడం ద్వారా మన వంశం అభివృద్ధి చెందుతుంది. ఎందుకో తెలుసా? కొన్ని ముఖ్యమైన రోజుల్లో మనం కాకికి అందించే ఆహారం పితృదేవతలకు చేరుతుంది అంటారు. ఎందుకంటే కాకికి ఆత్మలను చూసే శక్తి ఉంటుందంట. అందుకే మనం పితృదేవతలతో పోలుస్తాము. అందుకే మన తాత ముత్తాతలకి పిండాలు పెట్టినప్పుడు కాకికి పెట్టడం జరుగుతుంది.
ఆ రోజులు ఏంటో తెలియకపోయినా రోజు మనం ఆహారం కాకికి పెట్టడం వలన ఆ ముఖ్యమైన రోజు మన పితృదేవతలకు మనం పెట్టే ఆహారం చేరుతుందట. తద్వారా మన వంశం అభివృద్ధి చెందుతుంది. అలాగే మనం ఒక కాకికి పెట్టే ఆహారం అది మరికొన్ని కాకులతో కలిసి పంచుకొని తింటుంది. మనం మనుషులం కదా, పక్షులకి, పశువులకి ఆహారాన్ని అందిద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.